We have to fight now to prevent something like this from happening again. అంటే మనం ఇప్పుడే పోరాడాలి ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలని. నేను ఈ మాట ఎందుకన్నానంటే వెస్ట్ బెంగాల్లో ఒక డాక్టర్ మహిళ ఆమె పట్ల క్రూరంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక డాక్టర్ అనేది పక్కన పెడితే చిన్న పిల్ల దగ్గర నుంచి ముసలావిడ దాకా భయపడుతూ బ్రతుకుతూ చేస్తున్నారు. ఎందుకంటే ఏ క్షణాన ఏ మగ మృగం వచ్చి మీద పడి ఏం చేస్తుందనే భయం. ఒక సాటి మనిషికి ఇంకో మనిషి భయపడి బ్రతకాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ అయింది సమాజంలో. సో ఇలాంటి మదపిచ్చి పట్టిన మృగాలని నిర్దాక్షిణంగా ఊరదీయాలి. థ్యాంక్ యూ.